ఇక దక్షిణాది ముందు ద్వితీయ, ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులమవుతామట. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి అంశం. ఉత్తరాది దక్షిణాది అనేటువంటి మాట స్వయంగా నాయకులే మాట్లాడడం ఏ విధంగా సమంజసం ఇది? ఇది ఇవాళ ఒక విషపు విత్తనము నాటబడుతున్నది. ప్రజలారా ఆలోచన చేయండి. ఒక విషపు విత్తనము నాటబడుతున్నది. ఒక విషపు విత్తనము నాటబడుతున్నది. ఈ నాటబడినటువంటి విత్తనం నుంచి మొలకెత్తినటువంటి మొక్క ద్వారా వచ్చేటువంటి ఫలాలన్నీ కూడా విషపు ఫలాలుగానే ఉంటాయి. వాటికి విరుగుడు రావడం అనేటువంటిది చాలా పడుతుంది. దేశ విభజన సందర్భంలో ఏ విధంగా అయితే విషపు భావజాలాలు, విషపు మొక్కలు నాటబడ్డాయో, ఇప్పటికీ ఆ విష ఫలాలే అందించబడుతున్నాయో, ప్రజల మధ్య ఆ విషపు గాలులు వీచబడుతున్నాయో, దాని ద్వారా భారతదేశం యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామో, ప్రజల మధ్యన విద్వేషపు గాలులు ఏ విధంగా వీచబడుతున్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం, ప్రజలు విజ్ఞతగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదే. దేశంలో ఉన్నటువంటి ప్రజలారా, కొందరు కావాలని దేశంలో ఇది రాష్ట్రాల సమాఖ్య అని, సమాఖ్య స్ఫూర్తి అని అనేటువంటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడి, కొందరు కావాలని కొన్ని జాతుల కలయిక భారతదేశం అని చెప్పేసి, లేకపోతే వాడవుడు ఔరంగజేబు లేకపోతే దేశం ఒక్కటిగా లేదని అనేకమైనటువంటి మెకాలే ఎవడైతే విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో విద్యను ప్రవేశపెట్టాడో వాడు మెకాలే లాంటి, మొఘలాయల లాంటి ఒక భావజాలాన్ని భారతదేశ ప్రజల మీద బలవంతంగా రుద్దబడుతున్నది. తరతరాలుగా జరుగుతున్నది. బానిస బ్రతుకులు బ్రతికినటువంటి భారతదేశ ప్రజలకు సరైనటువంటి దిశానిర్దేశము, వెలుతురు ఇవ్వకుండా వాళ్ళను అజ్ఞానపు సమిధలుగా అట్లనే వాడుకొని, తమ రాజకీయ పెట్టుబడిలో వాడుకొని, తమ రాజకీయ యజ్ఞంలో వాళ్ళు పదవులు పొందడం కోసం ప్రజలని సమిధలుగా వాడుతున్నటువంటి విషయాలను ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. లేదంటే ఒక తమిళీయులమో, ఒక ఖలిస్తానియో, ఒక ప్రత్యేక కాశ్మీరమో, లేకపోతే ఒక నాగాలాండ్ లాంటి ముఖ్యమంత్రి ఇవాళ మాకు భారతదేశంతో సంబంధం అక్కర్లేదు, లేకపోతే మాకు ప్రత్యేకమైనటువంటి చర్చి దేశం కావాలని ఏ విధంగా అయితే మాటలు వినబడుతున్నాయో, దేశ విభజనకు ఇది మొదటి మెట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది చాలా చిన్న విషయం కాదు. ఇది 10-12 సంవత్సరాలు. ఇవాళ గతంలో ఏదైతే ఈ పెరియార్ అనేటువంటి వ్యక్తి ఏదైతే చిచ్చు పెట్టాడో తమిళనాడులో ఇప్పటికీ కాలబడుతున్నది. 100 ఏళ్ళైనా కూడా 1937లో 36లో పెట్టినటువంటి చిచ్చు 90 ఏళ్లుగా కొనసాగుతున్నది. తమిళనాడు రాష్ట్రం ఇప్పటికీ రావణ కాష్టంలా మారడానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి ఈ విషపు బీజికనే. ఆ విషపు బీజమే ఇప్పటికీ అక్కడ విషపు గాలులు వీయడానికి, విషపు ఫలాలు కాయడానికి కారణమైనది. ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులమవుతామండి. దేశంలో ఇవాళ కాశ్మీర్లో అన్యాయం జరిగితే భారతదేశాన్ని పాకిస్తాన్ వస్తే, ఒకవేళ ఈ దేశం మీద యుద్ధం జరిగితే ఓ పాకిస్తానుడో బంగ్లాదేశోడో ఎవడో ఏదో ఒక దేశముడు భారతదేశం మీద బాంబే తెలుసుకుంటే ఉత్తరాదికి ముందుగా లేద్దాం, దక్షిణాది రాష్ట్రాలకు వేయొద్దు, దక్షిణాది మీద బాంబే వేయొద్దు, విశాఖపట్నం మీద వేయొద్దు, కేవలం ఢిల్లీ మీద వేయాలి, లేదు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి యూపీ మీద వేయాలి, బీహార్ మీద వేయాలి అనేటువంటిది ఏమైనా చూసుకుంటాడా? ఒకవేళ యుద్ధం వస్తే ఇది జరుగుతుందా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. వాడు భారతదేశం మీద బాంబేస్తాడా, లేకపోతే ఉత్తరాది దక్షిణాది ఇట్లేస్తాడా? ఈ దేశంలో అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలు జరిగినాయి. ఈ దేశంలో అనేకమైనటువంటి బాంబులు పేలినాయి. ఇది మహారాష్ట్ర కాబట్టి వేయొద్దు బాంబులు వాడు అని ఉగ్రవాదులు అనుకున్నారా? ఇది హైదరాబాద్ దక్షిణ భారతదేశం కింద వస్తుంది, ఇక్కడ బాంబులు పెట్టొద్దు, లేకపోతే లుంబిని పార్కుల్లో దిల్సుఖ్నగర్లో బాంబులు పెట్టొద్దని ఉగ్రవాది వచ్చిండా? బీహార్ ఇక్కడ బాంబు పెట్టొద్దని బాంబు పెట్టకుండా ఆగిండా? ఎక్కడ ఆగిరు? లేకపోతే నిన్నగాక మొన్న ఇదే స్టాలిన్ 5-6 నెలలైందో ఏడాది కాకముందు జరిగింది కదా, సిలిండర్లో బాంబు పెడుతుంటే బాంబు తయారు చేస్తుంటేనే బాంబు వేలింది, దాన్ని సిలిండర్ ప్రమాదంగా ఇదే స్టాలిన్ ప్రభుత్వం చిత్రీకరిస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి అన్నామలై లేదు ఇది సిలిండరు దుర్ఘటనగా మీరు చిత్రీకరిస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కానీ అక్కడ సిలిండర్ పేలుడు దగ్గర బాంబు పేలుడుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని స్పష్టంగా అతను వెళితే అప్పుడు మళ్ళీ ఫోరెన్సిక్ నివేదిక వస్తే అవును వాడు దొంగ, వాడు ఒక ఉగ్రవాది, వాడు అక్కడ బాంబులు తయారు చేసేటువంటి ప్రయత్నం చేసిండు, సిలిండర్ వెళ్ళడంతో వాళ్ళ విషయం బయటపడ్డదని చెప్పితే, అంటే ఇట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. ఎంత దూరమైన దిగజారుతారు. ఒక రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడవచ్చు, కానీ
కానీ ఈ విషయంలో దేశ ఐక్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయము. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయము. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సినటువంటి అవసరం మన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి పైన ఉన్నది. కానీ దేశంలో అనేకమైనటువంటి భాషల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చులు పెట్టి దేశాన్ని ముక్కలు చెక్కలుగా చేయడానికి విదేశాలు పన్నుతున్నటువంటి కుట్రల్లో ఇక్కడి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు భాగస్వాములు కావడం అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా. వాళ్ళ ట్రాప్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తమిళనాడులో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విషయమంతా పక్కకు పోతుంది. తమిళనాడు ఎన్నికల కోసం స్టాలిన్ ఆడుతున్నటువంటి నాటకంలో భాగస్తులై ఇవాళ తెలంగాణలో ప్రజలు కేసీఆర్, కేటీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి పోయినంత మాత్రాన తెలంగాణ ప్రజల అభిప్రాయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం కోసం మాత్రమే ప్రజలు మీకు ఓట్లేసారు. కానీ కేటీఆర్ మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్ కాదు. ముఖ్యమంత్రిగా మీరు గెలిచినంత మాత్రాన తెలంగాణలో మీరు పరిపాలన వరకు మాత్రమే. కానీ దేశంలో చిచ్చు పెట్టడానికి మీకు ప్రజలు ఓటే లేనటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలారా, ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే దేశ విభజనకి వీళ్ళంతా మూలం కాబోయేటువంటి ప్రమాదం ఉన్నది. గతంలో ద్రవిడిస్తాన్ అనేటువంటి ఉద్యమం వచ్చిందా లేదా? తమిళ ఈలం అనేటువంటిది ఏ విధంగా ప్రభాకరన్ వాళ్ళకు అలవాటు కూడా ఉన్నది. ప్రభాకరన్ అనేటువంటి వ్యక్తికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విషయంలో ఆలోచించాలి. మరి జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీ దీనిపైన విస్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతమైనదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్తే మిగిలినటువంటి రాష్ట్రాల ప్రజలు చూసుకుంటారు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు. 1971 లెక్కల నుంచి ఇప్పటిదాకా లెక్కలు చెప్పాలి. మరి దేశంలో డెమోగ్రఫీ చేంజ్ జరిగింది కదా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో పెరిగినటువంటి జనాభాలో హిందువుల జనాభా కంటే 2.5% ముస్లింల జనాభా ఎక్కువ పెరిగింది. మరి దానిపైన ఎందుకు స్పందించరు? తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా జనాభా వృద్ధి రేటులో హిందువుల వృద్ధి రేటు ఎంత ఉంది, హిందువేతరుల మిగిలినటువంటి వాళ్ళ వృద్ధి రేటు ఎంతో కూడా ఆలోచన చేయాలి. జనాభా నియంతృత్వాన్ని పాటించింది కేవలం హిందువులు మాత్రమే. 1970 తర్వాత 80 తర్వాత జనాభా నియంత్రణ పాటించింది కేవలం హిందువులు మాత్రమే. అది తమిళనాడా, కర్ణాటకనా, కేరళనా లేకపోతే ఇంకొకటి రాష్ట్రమా తెలియదు. దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణలో కేవలం హిందువులు మాత్రమే చేశారు. దమ్ముంటే 1971, 2001 లెక్కల్లో హిందువుల యొక్క వృద్ధి రేటు, ముస్లింల యొక్క వృద్ధి రేటు లేదా ఇతర మతాల యొక్క వృద్ధి రేటును ఒకసారి పరిశీలించండి. ఎవరిది పెరిగింది, ఎవరిది తగ్గింది? డెమోగ్రఫీ చేంజ్ అంటే ఇదే. భారతదేశాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ జనాభా పెరిగిందంటే కాన్సన్ట్రేషను 29, 30, 40% ఉంటే ఒక రకంగా ఆలోచిస్తారు. 50% దాటిందంటే దేశ విచ్ఛిన్నానికే మూల కారణమవుతారు. ఇవాళ కేరళలో మలబారు ప్రాంతంలో జరుగుతున్నటువంటిది అదే. అస్సాంలో 4 జిల్లాల్లో ఇవాళ హిందువులు కేవలం 10%కి పడిపోయారు. హిందువులు 10%, 20% ఎందుకు పడిపోయారు? ఇవాళ జమ్మూ కాశ్మీర్లో, కాశ్మీర్ లోయలో పండితులందరినీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులందరినీ వెళ్ళగొట్టిన తర్వాత ఒక హిందువు కూడా ఎందుకు గెలుస్తలేడు? ఇవాళ పాత బస్తీలో ఒక హిందువు ఎందుకు గెలవలేకపోతున్నాడు? ఆలోచన చేయండి. హిందువులు మెజారిటీగా ఉన్న చోట మాత్రమే ఏ మతస్థుడైనా గెలుస్తున్నాడు. హిందువులు మెజారిటీగా ఉన్న చోట మీకు షబ్బీర్ అలీ గెలిచిండు, లేదా ఫారూక్ హుసేన్ గెలిచిండు, లేదా ఇంకో నాయకుడు గెలిచిండు, ఇంకొక నాయకుడు గెలిచిండు. కానీ ముస్లింలు మెజారిటీ ఉన్నటువంటి పాత బస్తీలో ఒక హిందూ ఎంపీ ఒక 7 స్థానాల్లో హిందూ ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోతున్నాడు? ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. అసలు విషయం అది. దాన్ని దాచిపెట్టడం కోసం కొందరు నాయకులు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం, వాళ్ళ కుటుంబం కోసం చేస్తున్నటువంటివే ఇవన్నీ. ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి దక్షిణాది ప్రాంతాలను చేస్తాము, ఉత్తరాది ప్రాంతాలను చేస్తాము. ఇందులో మళ్ళీ అయినా భగవంత్ పంజాబ్ అయినే కదా, లేదా మీరు ఒరిస్సాకు పిలిచిరు, ప్లస్ పంజాబ్ మన బెంగాల్ రాష్ట్రం నుంచి కూడా పిలిచిరు. మరి దక్షిణాది రాష్ట్రాలది ఎందుకు అవుతుంది? ఎందుకు ఇవాళ మీడియా కూడా రాయాలి? ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది.
మీరు దక్షిణాది రాష్ట్రాలు మేము వాళ్ళను ఉత్తరాదిని గౌరవిస్తాము, ఉత్తరాదిని గౌరవిస్తాం కానీ వాళ్ళని చేయొద్దట. ఉత్తరాదిని గౌరవించినోడైతే వీడు